దేవుని సన్నిధికి వచ్చాం, మనం ఆశ కలిగి వచ్చాం, కళ్ళు మానుకొని వచ్చాం, దేవుడు మాట్లాడటానికి వచ్చాం. ఈ సమయంలో ప్రభు మాట్లాడక ముందుగా మనము అవసరాలన్నీ ప్రభువుకు చెబుతాం. అక్కడ తెలుసు ఆయనకు, అవసరం తెలుసు ఆయనకు. ఆయనను మన జీవితంలో అడగవలసిన అవసరం ఉంది. అడగమని ప్రభు వారే చెప్పారు. నీకేం కావాలో అడగమన్నాడు. ఏ విధంగా మనం దీవించబోతున్నాడు, ఇంకన్నిటి కారణం ప్రార్థన మాత్రమే. మన పితరుడు ఎంతో మంది ప్రార్థన చేశారు, మోకాలు వేశారు, కన్నీళ్లు తెచ్చారు. వారు మోకాలు ప్రార్థన వల్ల బలహీనమైపోయింది, ఉపవాసం వల్ల శరీరం బలహీనమైంది. అయినా ప్రార్థన విడిచిపెట్టలా, మోకాల జీవితం విడిచిపెట్టలా. తన కుటుంబాల కోసం, తన ప్రజల కోసం, తన రక్షణ కోసం ప్రార్థన చేశారు. ఈరోజు మన అవసరం వచ్చింది. లోకము చాలా భయంకరంగా ఉంది. చిన్న పిల్లలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎలా ప్రవర్తించిన అర్థం కాని లోకంలో ఎప్పుడు చూడని రెండు విషయాలు వింటున్నాం. కనుక దేవా, ఇలాంటి భయంకర పరిస్థితుల్లో మా బిడ్డలకు మీరు రక్షణ ఇచ్చేయండి ప్రభు. మీ కనుదృష్టి మా బిడ్డ పైన ఉంచండి ప్రభు. వారు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఈ విధంగా మన దైవ సంఘంలో ఏకాత్మతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ సంఘం యొక్క ఆసక్తికరమైన ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతాలు చేశాడు. ఈ సంఘం కూడా క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి సంఘం, పవిత్రపరచబడినటువంటి సంఘం. కనుక ఒక్కొక్కరుగా దైవ సంఘాలు నోరు తెరచి దేవునికి స్తోత్రాలు చెల్లించండి, ప్రార్థన చెల్లించండి, విజ్ఞాపన చేయండి, యాచన చేయండి. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం. దయచేసి ఇంతవరకు లోకము చూస్తున్నాం. ఈ సమయం కొంత సమయం అయినా కానీ దేవుడితో మాట్లాడే సమయాన్ని ప్రభువారు ఇచ్చారు. కనుక మాట్లాడదాం. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా మనం చేస్తున్నాడు. సజీవ సాక్ష్యం మనం ఎన్నో వింటున్నాం. కనుక మన జీవితంలో ఎన్ని చేయటానికి మూల కారణం ప్రార్థన మాత్రమే. ప్రార్థన మాత్రమే. అటువంటి మార్గం లేదు. ప్రభువారు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నువ్వు నాకు మొరపెట్టుమో, నేను ఉత్తరం ఇస్తాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండవసారి ప్రత్యక్షమవుతున్నాడు. మొరపెట్టని మనిషితో మాట్లాడుతున్నాడు. నీవు నాకు మొరపెట్టు. తండ్రి గర్భం రూపించబడిన వ్యక్తి శాపమైన తర్వాత, ప్రవర్తించిన తర్వాత, కనులు కాసినటువంటి ఆయన ఒక సమయంలో ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అంటున్నాడు, నీవు మొరపెట్టు. నీ గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తా. కనుక దేవుడు మనకు తెలియచేయాలంటే తప్పకుండా మొర్ర పెట్టవలసిన అవసరం ఉంది. దేవుడు మాట్లాడుతున్న స్త్రీలతో, తెలుగుల స్త్రీలు కనుగొనండి. విజ్ఞాపనం రోదనం చేసి స్త్రీలు కనుగొనబడి పిలువనప్పటి రోదనం చేయడం నేర్పించాలి. పిల్లలకు నేర్పించాలి. మనం చేయకపోతే మన పిల్లలు ఎలా చేస్తారు? మన బైబిల్ చదవకపోతే పిల్లలు ఎలా ప్రార్థన బైబిల్ చదువుతారు? మన దేవుడి శుద్ధి క్రమంగా రాదు, పిల్లలు ఎలా వస్తారు? మనం ఒక మాదిరి. కనుక దైవ సన్నిధానంలో ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. కనుక అందరూ కూడా అదే విధంగా ప్రార్థనలో కొనసాగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవా, మీకు వందనాలు. మహిమగల దేవా, మీకు వందనాలు. మహిమోన్నతుడా, మీకు స్తోత్రాలు. సర్వశక్తివంతుడా, మీకు స్తోత్రాలు. కాపాడ దేవా, స్తోత్రాలు. అద్భుతాలు చేసిన దేవా, మీకు వందనాలు. ఎప్పుడు చేయడానికి ఆశకరమైన దేవా, మీకు వందనాలు. మా ప్రజల పట్ల మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు. మీరు మాత్రం ఆశ్చర్య కార్యాలు చేశారు, చేయబోతున్నారు అని మీకు వందనాలు. మా ప్రజలు ప్రభావ వారి కష్టాలలో ఉన్నారు, బాధలలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, రోదనము చేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఆయన ఒక్కొక్కరి కన్నీరు యేసునామములో తుడచమని ప్రార్థన చేస్తున్నాం. వారి శరీర బలహీనతలో మీ వాక్కును పంపి యేసునామములో వారిని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారు పడిన స్థితిలో నుంచి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ సన్నిధికి ఆనందంగా వచ్చే కృపను తెచ్చేమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పులలో ఉన్నారు. ఈ అప్పుల వలన ప్రభావ మానసిక ఒత్తిడిలో ఉంటున్నారు, అనేకమైన బలహీనతలకు గురవుతూ ఉంటున్నారు. ప్రభావ దయచేసి మా ప్రజల యొక్క ఒత్తిడిలను, టెన్షన్స్ అన్నింటినీ కూడా యేసునామములో లయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల సమాధానం దయచేయండి. కుటుంబంలో యజమానులను, వారి కుటుంబ యజమానులను, వారి బిడ్డలను దీవించండి. తల్లిదండ్రులను దీవించండి, గర్భవతులను దీవించండి. ప్రతి వారికి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. సైన్యం అనే తల్లిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. భారతదేశంలో 142 సంవత్సరాల నుంచి ప్రభావ చేస్తున్న సేవా కార్యక్రమాలను బట్టి మీకు వందనాలు. నిజముగా ప్రభావ వారు విత్తినటువంటి మంచి విత్తనాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ విత్తనాలు ఈరోజు మహావృక్షమై ప్రభావ అయ్యా లక్షలాది మందికి ఉపయోగకరంగా ఉన్నందుకు మీకు వందనాలు. ఆ మహావృక్షంలో మేము కూడా అయ్యా మరి తలదాల్చుకోవడానికి, ప్రజలకు సేవ చేయడానికి సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా సంఘాన్ని బట్టి మీకు వందనాలు. దేవుని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరిని ప్రభావ రావిని దర్శించి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్ రాసిన బిడ్డలతో ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. అలాగే ప్రభావ ప్రజల ప్రభావ సమయానికి రావడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నిర్లక్ష్యము ఉండకూడదు నాయన, మీకు వందనాలు. మా జీవితంలో ప్రభావ 2 సంవత్సరాల క్రితం కరోనా
మీరే మహిమగల ప్రభావాల పొందని జ్ఞాపన చేస్తూ యేసు నామముని మనలో సమర్పించి ప్రార్థించి అడిగి విడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో సాక్ష్యాల సమయం కొంచెం మాత్రం ఎక్కువసేపు అవ్వండి. సమయం ఈరోజు మనకి ప్రోగ్రాం కూడా మనకు ఉన్నది. ఈరోజు సెల్ఫ్ డెలివరీ గురించినటువంటి ప్రామిస్ కూడా తీసుకుంటానని చెప్పాను కనుక అది ఆ ప్రోగ్రాం కూడా ఉంటుంది. సమయం ఎక్కువ అవుతుంది కనుక సాక్ష్యాలు చెప్పేటటువంటి వాళ్ళు ముఖ్యంగా అంటే కూర్చున్న దగ్గర నుంచి లేచిన దగ్గర నుంచి మరలా ఇంటికి వచ్చిన దాకా అన్నీ అవి చెప్పవాలి. ఏది తెలుసు దేవుడు నీ పట్ల ఏం కార్యం చేశాడో, ఏ విధంగా దేవుడు నిన్ను దర్శించాడో, బాగు చేశాడో, లేక నీ జీవితంలో ఎలాంటి కార్యం చేశాడో అది చెప్పండి మంచిది. కానీ నిమిషం ఏమైనా జరిగిందో అవన్నీ చెప్పడానికి సమయం వీలు పడదు కనుక ఆ విషయాలు గమనించాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఈ సమయంలో యవనస్తులు వచ్చేసి ఒక పాట పాడిన ఆశ కలిగి ఉన్నారు. వారికి స్పెషల్ సాంగ్ ఇవ్వడానికి కనుక పింకీ వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చి ఒక పాట పాడతారు. ఆ పాటలో 2 వచనాలు వాళ్ళు పాడతారు. తర్వాత సాక్ష్యాలు పంచుకునేవారు త్వరగా వచ్చి మీ సాక్ష్యాలు క్లుప్తంగా పంచుకోవాలని కూడా ప్రభునామంలో ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్న సమయంలో పింకీ వారి చెల్లి వచ్చి ఒక పాట పాడతారు. నీ ప్రేమ
సాక్ష్యం ఏంటంటే ఆ లాస్ట్ వెనస్డే వచ్చి సీఎం ట్రాఫీ సినిమా మ్యాచ్ జరిగింది. అది ఎంత కష్టం అంటే చాలా కష్టం విన్ అయ్యేది. అది లేకుండా దాంట్లో పాలిటిక్స్ అనేది వచ్చి చాలా ఎక్కువ జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే మ్యాచ్కి లాస్ట్ మేము వచ్చి ఎంట్రీ ఇచ్చున్నాము. యాడ మేము వస్తే వాళ్ళ ప్లేయర్స్ విన్ అవ్వాలని చెప్పి మా ఎంట్రీ క్యాన్సిల్ చేశారు. అటుండేటప్పుడు ఈ సంవత్సరం మీ గాడ్ గ్రేస్ మా ఎంట్రీ శాంక్షన్ అయ్యి ఆడేకెళ్ళాము. వెళ్ళేటప్పుడు నేను మా టీం మీ ముగ్గురమే ఒకే ప్రేర్ చేసుకున్నాము. ఎంతమంది ఏ పాలిటిక్స్ చేసినా మీ చిత్తం మేము ఉందంటే మా గోల్డ్ మెడల్తో ఇంటికి పంపిందేమని ప్రేర్ చేసుకున్నాము. అదేలాగా మా కోచ్ అప్పుడప్పుడు చెప్తారు, మా మమ్మీ అప్పుడప్పుడు చెప్తుంది ఏంటంటే కుదిరే యుద్ధం నాలుగు మా అయితే మాకు జయమో కర్తరాలు అంటే మేము మా గేమ్ పట్టి ఆడాము. విక్టరీ దేవుడు ఇచ్చారు మాకు ఆ రోజు. అదేలాగా ఆ మ్యాచ్ మేము చాలా ఎందుకు కాన్సన్ట్రేట్ చేసి ఆడామంటే ఆ మ్యాచ్ విన్ అయ్యేవాళ్ళు ఓవరాల్ తమిళనాడే మాట్లాడుతుంది. మేము ఆడించి వచ్చాము మనోడు ఏంటి అంటే ఆవిడ మ్యాచ్లో తెలుస్తుంది. అదేలాగా దాన్ని టార్గెట్ చేసినాం, మేము ప్లే చేసాము. ఇంకోటి ఏంటంటే మన ఏరియా నుంచి చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఆ ఒక అలిగేషన్స్ని మనం బ్రేక్ చేయాలంటే మన ఒక మెడలిస్ట్ నిలబెట్టమంటే అవుతే చెప్పాము. అదేలాగా దేవుడి సిద్ధం ప్రకారం మేము నాకు ఒక మంచి గోల్డ్ మెడల్ ఇచ్చాడు దేవుడు. అది లేకుండా ఎంతమంది పాలిటిక్స్ చేసి ట్రై చేసినా కూడా ఆ రోజు నా కన్నెదురే నేను చూశాను దేవుడే నేను ఉన్నాడు. ఎందుకంటే నా కన్నెదురు అన్ని ఆఫ్ చేసేది చాలా రెఫరీ వచ్చారు. మాకు ఇతనికి మేము ఆడేటప్పుడు మా కోచ్ కూడా వచ్చి నిలబడ్డా సింగిల్ హ్యాండ్గా నా ఒక ప్రేయర్ వల్ల దేవుడు ప్రేయర్స్ వల్ల నాకు ఒక మంచి గోల్డ్ మెడల్ ఇచ్చాడు. అది లేకుండా రన్నింగ్ అయిపోయింది. మా అన్న కూడా మంచిగా ఒక బ్రాంజ్ మెడల్ ఇచ్చాడు. మా టీంకి ఒక మెడల్ ఇచ్చాడు. అదేవిధంగా ఈయన బ్యానర్ పెట్టారు మా సీనియర్స్ అందరూ. చాలా మంది నైట్ చాలా స్ట్రగుల్స్ జరిగినాయి. అక్కడ మేము నైట్ 11 బ్యానర్ పెట్టేటప్పుడు కూడా పోలీసులు వచ్చారు. మేము అనుకున్నాం ఏదో ప్రాబ్లం జరగబోతుందేమో అని. ఆ పోలీసులు వచ్చి చెప్పారు మేము వచ్చి మీ బ్యానర్ని తీయమని చెప్పి మీకు రాలేదు, మన ఏరియా నుంచి మీకు గోల్డ్ కొట్టారు, మేము లిస్ట్ చేయమని చెప్పి ఆడ ఇన్స్పెక్టర్ పంపించారని చెప్పారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది. అదేలాగా మన ఏరియాలో ఎవరెవరని స్పోర్ట్స్ ప్రకారం ఉన్నారో వాళ్ళని బూస్టప్ చేయమని మేము అడుగుతున్నాం. ఇదే నా సాక్ష్యం. గట్టిగా కొడతాం చెప్పట్లు. ఏంటండి అది రైట్. మన కోసం ఉన్నతమైనటువంటి పరలోక పట్టణం కూడా బంగారంతోనే కట్టబడింది, గోల్డ్తోనే కట్టబడింది. అది మన అందరి కోసం ఎదురు చూస్తుంది. కనుక ఈరోజు మెడల్ గోల్డ్ మెడలే కానీ గోల్డ్ మాత్రం కాదు, పేరు మాత్రం గోల్డ్ మెడల్ కదా. కానీ ఒక స్టేట్లో రావడం అనేది ఇట్ ఇస్ నాట్ ఈజీ థింగ్. కానీ దేవుని కృప యవనస్తులు జగన్ బట్టి దేవుని బట్టి దేవుడు యవనస్తులను దీవించి ఆశీర్వదించింది కాక. ఆమేన్. అప్పుడు మనకి స్తోత్రము. దేవుని స్థలాన్ని నిలబెట్టడానికి దేవుని నామమును చెల్లిస్తాం. అదేవిధంగా అయ్యగారు గారికి నామమును చెల్లిస్తాం. సంఘానికి నామములు. నా సాక్ష్యం ఏమంటే పోయిన సోమవారం నాకు చాలా చాలా నొప్పి పడింది. సరే గ్యాస్ ట్రబుల్ ఉంటుందేమో అనేసి నేను అనుకున్నాను. ఎక్కువ 3 days నాకు చాలా ఎక్కువ నొప్పి సుదూరంగానే ఉంది. మేనేజర్ గ్యాస్ ట్రబుల్ ఉంటుంది అని చెప్పి మార్పులు అంటే వచ్చి ఆయన తెచ్చిచ్చాను. నేను ఆ క్షణం ఏంటంటే మళ్ళీ కంటిన్యూ నొప్పి వస్తుంది. అలా 3 రోజులు కంటిన్యూ ఉంది. మంగళవారం రాత్రి 2 గంటలకి పడకలన్నీ పండుకున్న పడకలన్నీ తడిసిపోయి ఒళ్ళంతా తీసేయిపోయింది. అప్పుడు నేను గుర్తుపట్టి మనకు ఒకలాగా వేసేది ఉష్ణానికి తడిసిపోయిందేమో అనుకొని గ్యాలేసాను. నన్ను నొప్పి ఉంటూనే ఉంటుంది. నాకు మళ్ళీ స్లో మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఇట్లా సరే నేను అది పట్టించుకోవాలి. ఎక్కువ నొప్పి వచ్చేసరికి గురువారం బదిలీ ఇచ్చారు. 2 గంటల పైన ఉంటాడు కాబట్టి వెళ్తే ఆయన చూసి జాయిన్ చేస్తే 2 రోజులు మనం 3 రోజులు దగ్గర గ్యాస్ ట్రబుల్ కాదమ్మా, నీతో పాటు ఎవరు వచ్చారంటే లేదు ఆ రోజు చూసి నేను ఎవరు తీసుకోవాలని ఎక్కడనే అన్ని ఆడాలి అంటే మనిషి ఇంటి నుంచి ఎవరో ఫోన్ చేసి పిలిపియమ్మా మరి నీకు వచ్చింది అటాక్ వచ్చింది, నీకు గురించి ఒక స్టెప్ కూడా నువ్వు వేయకూడదు, కూర్చొని వేస్తే ఆడే నాకు 4 మాటలు ఇచ్చాడు. వేసుకొని అంటే కూర్చున్నాను. మమ్మల్ని ఇంటి నుంచి ఫోన్ చేసి మా ఆయన మా కూతురు ఇద్దరు వచ్చి మీ ఇంటికి తీసుకోవద్దు, ఇంటి నుంచే మీరు హాస్పిటల్ తీసుకుని అడ్మిట్ చేయాలని చాలా క్రిటికల్ ఉంది
ఈసీజీ చూస్తే నాకు సరిగ్గా చూపించట్లేదు, నేను తీసుకుపోవాలని చెప్పేసి అని చెప్పాను. అటే తీసుకెళ్ళాను, దాన్ని తీసుకెళ్ళి బయట చూస్తే మాటలు వచ్చే నరం వచ్చి బ్లాక్ అయ్యింది. మాట్లాడితే నా వల్ల కాదు కదా, అక్కడికి పోయినా ఇక్కడ మిగులు అయిపోయినా నేను. దేవుని కృప ఏమంటే అక్కడ ఆ స్థలంలో దేవుడు నాకు ఎంతో గొప్ప కార్యం చేశాడంటే అక్కడ డాక్టర్ అన్నాడు, ఎంతమా డాక్టర్ ఇంటి డాక్టర్ అయితే తట్టుకున్నాను. అసలు 3 రోజులు కంటిన్యూ ఉన్నప్పుడు మంచి చూపించాను. నా అనుకోవాలని అడగలేదు, మాట్లాడి పిల్లలు దాని మాట్లాడాలి అంటే అనిస్తుంది. దేవుడు ఆ క్షణం దేవుడు నన్ను ఎంతో దేవుడు కాపాడాడు. మళ్ళీ వీటి మీదే నేను ప్రభావ ఈ 2 రోజుల్లో నేను మళ్ళీ నేను మందిరంలో కూర్చుంటాను, నేను పోతాను లేదా నాకు తెలియదు. చాలా బాధపడాను. అదే ఒక అయ్యారు అమ్మగారు వచ్చి అది ప్రార్థన చేశారు. మేము చేసిన ప్రార్థన కూడా నన్ను ఈ స్థలంలో నిలబెట్టింది. దేవుడు సాక్షిగా వాడుకుంటానని నేను ప్రార్థన చేశాడు. అదేవిధంగా అక్కడ పోతాను నాకు కార్డు ఇది అయిపోయింది, కరెంట్ కాబట్టి ఇందులో పేరు మారిపోయింది. నీకు ఆంజా చేయాలమ్మా చెప్పి ఇమ్మీడియట్లీ చేయాలి, నీకు చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు. అంటే ఆ టైం చూసి కార్డు చూస్తే పేరు వేరే ఊళ్ళో వస్తుంది. నేను మారాలంటే ఇంకొక 2 వారాలు అవుతారు. 3 రోజుల్లో పోవాలంటే మాకు ఫామ్ రాసి అక్కడ ఇస్తే ఇదే పద్ధతి అని చెప్పినంత రాసి ఇచ్చిన అమ్మాయి 3 రోజుల ప్రభావం నేను నిజమా ఆదివారం పోయి చూడలేను. మనకి చాలా బాధపడుతుంది. దేవుడు నా మొర ఆలోచించాడు. దేవుడి స్థలం నేను పోయి ఇంటికి పోయేసి సోమవారం నుంచి ఓపిక తీసుకుని రమ్మని చెప్పారు. కానీ ఇంకా ఆచరణ చేయలేదు. దాని నుంచి ప్రార్థన చేయండి. ఇంకా నేను కలిగిన ఇక్కడి నుంచి నేను జిమ్ దాటి వచ్చినప్పుడు నాకు 2 కాళ్ళని వణికి ప్రభా నన్ను నడిపించని ప్రార్థన చేసుకుని దేవుడి మందిరంలో దేవుడు నన్ను సాక్షిగా వాడుకొని సూచించడానికి దేవుడు ఇచ్చిన బలానికి దేవుడి బలాన్ని తెలియజేస్తున్నాము. ఇదే నా సాక్ష్యం. దేవుని స్తోత్రము. దేవుని సాక్ష్యం చేస్తాను. పోయిన వచ్చినప్పుడు బాగానే ఉన్నాను. చర్చకు వచ్చాను 18 గంటలు. ఇంటికి పోయినాక మంగళవారం నుంచి ఒకటే నొప్పి చూడండి అంతా ఏంది నొప్పి వస్తుంది. అమ్మ తీసుకెళ్ళి పోయినాక నొప్పి ఎక్కువ అయిపోయింది. చో నొప్పి ఏంది నొప్పి వస్తుంది అనేసి మెంటల్ షాప్ మాత్రం తీసుకొని వేసుకున్న రోజు నైట్ వేసుకున్నాక ఇంకెక్కువ అయిపోయింది. ఇంత నొప్పి అయిపోయినాక పొద్దున్నంతా దవడ నొప్పి వస్తా ఉంది. దవడ నొప్పి వస్తుంది. ఏంటి హాస్పిటల్ పోతే ఆడ డాక్టర్ అన్నాడు ఏం లేదు మా అంత బాగానే ఉంది అని చెప్పి ఆయన చేసాడు. మళ్ళీ సాయంకాలం అంతా కొంచెం నోరు కొద్ది కన్ను అంతా ఆగిపోయింది. అయితే డాక్టర్ అన్నాడు ఏమన్నా డాక్టర్ శీతలం వల్ల ఇది నరం ఇది వీక్ అయింది, బాగా అవుతుంది మా అనేసి మాత్రలు ఇచ్చేసి పంపించేసాడు ఇంటికి. అతను ఇంటికి వచ్చినాక ఎవరు చెప్పలేదు. అంటే నాకు ప్రార్థన చేసి అంతా చెప్పింది. చేసి చెప్తాను వచ్చారు మా సమాధానం మళ్ళీ వచ్చి చూసేకి వచ్చాను. అయితే దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు. నరాలన్నీ బాగానే ఉన్నాయి. అయితే శీతలం వల్ల ఇంకా వీక్నెస్ ఉంది. 2 సంవత్సరాల నుంచి నాకు బాగా వీక్నెస్ అయ్యింది. వాళ్ళు నేను ఏం చూసుకోవట్లేదు. దేవుడు గొప్పని బట్టి దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు. డాక్టర్ కాకపోతే మా అంతా బాగుంది. దేవుడు నీకు రవాణా సెట్ అయిపోయింది. ఒక్కొక్క 6 నెలలు అప్పుడు అంత దేవుడు గొప్పని బట్టి దేవుడు ఎంతో మేలు చేసి నాకు దేవుడు స్వస్థత చేసి తెలుస్తుంది. అయ్యి అక్కడ వచ్చి ప్రార్థన ఉంటారు. అయ్యారు వారు మన సంఘానికి వచ్చింది. ఎంతోగానో మనకు ప్రార్థిస్తున్నారు. వాళ్ళు మీరు ఎప్పుడు మర్చిపోయి దేవుడు ఎంత గొప్ప మేలు చేస్తున్నారంటే మన గ్రామాలందరికీ చాలా వరకు ఎంతో మంది పనులు చేస్తున్నారు. దేవుడు ఎంత గొప్ప అందరికీ నేను స్వస్థత చేస్తున్నాను. దేవుడు నా పట్ల చేసిన ఈ గొప్ప కార్యానికి దేవుడు తెలుసు. ఇదే నా సాక్ష్యం. చాలా
నేను నాకు సోదరము నా సాక్ష్యం ఏంటంటే పోయిన వారం ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్ళినప్పుడు నా కాయల గురించి వచ్చిందని ఊరికి వెళ్ళాను. దేవుడు నాకు తెలియకుండా మా అక్క గురించి చాలా బాగా లేకుండా స్టోర్ వచ్చి పడిపోయిన ఉంటాను. దేవాలయంగా నేను బిడ్డలు చాలా కన్నీళ్ళతో ప్రార్థన చేసి దేవా బిడ్డకి ఏం కాదు దానికంటే మనం డాక్టర్ చేసి నేను ఆ బిడ్డ కాలు రావాలా చేయి రావాలని చెప్పేసి ఎంతగానో మొదలుపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగా బాగా చేశాడు. కానీ కాలు రాకుండా చేయరాడు అసహ్యమే లేదు. ఆ బిడ్డ చేయి తీసి ఈ చేతితోటి హెల్ప్ చేసుకుంటుంది. కాలు అస్సలు లేదు. అటానంటే ఇటానంటే చాలా బాధపడుతుంది. వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఎవరి బిడ్డ చాలా బలహీనంగా భక్తి చేస్తున్నాడు. మా యొక్క చాలా మునిగిపోతుంది. కుటుంబం ఎంతో బాధపడుతుంది. ఈ ప్రార్థన జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను. దేవుడు ఎంతో మేలు చేసాడు. ఇక్కడ ఆపరేషన్ చేస్తానని మనం దిగడ చేయలేదు. ఇప్పుడు బాగానే ఉంది. ఎందువల్ల చేయకాలు రావాలనుకుంటున్న అర్థం కాని పరిస్థితిలో ఉంది. ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా సాక్షి రైట్, మంచిది. ఇంతవరకు సాక్ష్యాలు విన్నాం. మనందరికీ తెలిసినటువంటి విషయాలు నీతి మంతులందరికీ కలిసి ఒక వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను. నీతి మంతులు కలుగు ఆపదలో ఎన్ని కొంచెమా లెక్క విస్తారమైనటువంటి కనుక అనేకములు ఉన్నాయి. కానీ వాటన్నింటిలో నుంచి ఏం చేస్తాడు? మన దేవుడు తప్పించే దేవుడు, రక్షించే దేవుడు, బాగు చేసే దేవుడు. ఎందుకంటే ఆయన నామాన్ని మహిమపరచాలి కాబట్టి. కనుక మరి ఇప్పుడు మనం చెప్పిన ప్రతి సాక్ష్యం కూడా అద్భుతంగా దేవుడు కాపాడి ఉంటున్నారు. కనుక అన్నింటినీ ప్రభు వారు చూశారు. కొన్నిసార్లు డాక్టర్లు కూడా అసాధ్యమైనటువంటి కార్యాలు దేవుడు కేవలం ఆయన వాక్కు ద్వారా, సంఘం ప్రార్థన ద్వారా కార్యాలు చేసి ఈ స్థలంలో నిలబెట్టిన దేవునికి వందనాలు. మరి మిరియా వచ్చి కూర్చొని నేను షాక్ అయిపోయాను. తప్పకుండా ఎంజాయ్ చేయాలన్నారు యాంటీబల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కదా. కనుక ఇప్పుడు ఉదయకాల సమయం చూస్తే యాక్టివ్గా వచ్చి కూర్చోండి. కనుక దేవుడు ఒక అద్భుతంగా కృప చూపించాడు. మరి ఆ రాత్రే డాక్టర్లు ఆశ్చర్యపడారంట, అసలు ఎలా బ్రతికేవాళ్ళు అని. బ్రతికించేది ఆయన కదా. కనుక ఆ విధంగా బ్రతికించాడు. గతంలో చెప్పిన సాక్ష్యాన్ని పడ్డన్నారు. కనుక చూసినప్పుడు అంతకుముందు చూసినప్పుడు సంతోషం అయింది. తర్వాత అనుకోకుండా చూసినప్పుడు చాలా బాధ వేసింది కదా. కానీ ఈరోజు చూస్తే మళ్ళీ యథాప్రకారం వితిన్ 3 వీక్స్లోనే దేవుడు అద్భుతంగా ఆరోగ్యం ఇచ్చి దేవుడి మందిరానికి నడిపించున్నాడు. కనుక మరి ఆయనకు అసాధ్యమంది ఏమీ లేదు అన్నదానికి మీరే సాక్ష్యం. కనుక ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం మనం. ఈ సాక్ష్యాలు మనం చెప్పాలి, బయట అన్యులకు చెప్పాలి. ప్రార్థన చేస్తే ఏం జరిగిందో, మందిరానికి వస్తే ఏం జరిగిందో, ప్రభు ఏం చేస్తారో మీరు చెప్పాలి. అప్పుడు మిగిలిన వారు కూడా వస్తారు. మిగిలిన వారు చేస్తున్న పనులవి మనం చేయని పని. కనుక ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు. కనుక సుజాతలు కూడా సాక్ష్యం పంచుకున్నారు. నిజంగా కుటుంబంలో అందరూ బాగలేకున్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. కానీ దేవుడు గొప్ప కార్యము చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించారు. అంతేకాకుండా శారదమ్మ తన యొక్క కుమార్తె విషయంలో, దానం విషయంలో సాక్ష్యం చెప్పారు. కనుక పూర్తి ఆరోగ్యం కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యము తప్పకుండా చేస్తారు అని చెప్పేసి మనం నమ్ముదాం. దేవుని సన్నిధిలో ఆ విధంగా ఎదురు చూద్దాం. త్వరలో ఆమె కూడా దేవుని సన్నిధానికి నడుచుకుంటూ వచ్చి దేవుని మందిరంలో సాక్ష్యం నిలబడాలని మనం ప్రార్థన చేద్దాం. కనుక ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని వందనాలు. కనుక మన మధ్యలో ఉన్నటువంటి ఇద్దరు యవనస్తులు, వారిద్దరు కూడా మన సంఘంలో ఇప్పుడేమో స్టేట్ లెవెల్లో వాళ్ళు కనపడుతున్నారు. కానీ వారు ఎవరంటే విల్లువాకము రక్షణ సైన్యం యొక్క వీరులు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దానికి వారి తల్లిదండ్రులకు నేను నిన్న మెసేజ్ పంపించాను. చాలా ఆనందమైంది. అలాగే చెన్నై డివిజన్లో ఒక గ్రూప్ ఒకటి ఉంది, దాంట్లో కూడా పెట్టాను. కనుక వారు కూడా అభినందనలు తెలియజేశారు. దేపు జగన్ ఇద్దరికి కూడా. కనుక మరి మంచిది. ఇద్దరే కాదు, ఇంకా చాలామంది ఎవరు వస్తున్నారు. నిహేర్య కుమారుడు కూడా కబడ్డీలో దీంట్లో డిస్టిక్లో వచ్చారని విన్నాను. పెద్ద కుమారుడు కదా,
ఏమయ్యా ఏంటి కబడేనా? కనుక ఎవరు వస్తున్నారు బిడ్డలు చిత్రంలో వస్తున్నారు. అలాగే కలత గారి కుమారుడు పాపం క్రికెట్ ఒక్కడే పాపం ఆడుకుంటాడు కదా. ఆయన కూడా కష్టపడుతున్నాడు. రాబోతున్న కాలంలో ఆయన కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయి నడిపించడానికి ప్రార్థన చేద్దాం. కనుక మన ఎవరి బిడ్డలందరి కోసం మనం చప్పట్లు కొడుతూ దేవుడిని మహిమపరచుదాం గట్టిగా. రైట్, మంచిది. కనుక ఈ సమయంలో ఈరోజు బర్త్డే అంటే గత సోమవారం నుంచి ఈ ఆదివారం వరకు ఎవరెవరు బర్త్డే జరుపుకున్నారో, అలాగే ఎవరెవరు వివాహ రోజులు జరుపుకున్నారో అలాంటి వారు ఉన్నాయల్లా లేచి కొంచెం ముందుకు రండి. బర్త్డే వాళ్ళు పక్కకు వచ్చేయండి, అలాగే వివాహ రోజుల వాళ్ళు పక్కకు వచ్చేయండి. మీ గురించి ప్రత్యేకించి ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే సాక్ష్యాలు చెప్పిన వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. దానికి ముందుగా ఈనాటికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు ఉన్నాయండి. దానిని తెలుగులో వచ్చేసి దివ్యశ్రీ చదువుతారు, తమిళ్లో వచ్చేసి పాలనగా చదువుతారు, ఇంగ్లీష్ వచ్చి శ్రీరా చదువుతారు. టుడే బైబిల్ పోర్షన్ has been taken from the book of 1 Peter chapter 4 verses from 7 to 11. తెలుగు దివ్యశ్రీ, తమిళ్ పాలిన, ఇంగ్లీష్ శ్రీరా. ఈ ముగ్గురు సిద్ధపడండి. ఈ సమయంలో సాక్ష్యాలు చెప్పిన వారి గురించి ప్రార్థన జరుగుతున్నాం. ఎవరు లేరండి బర్త్డే వాళ్ళు ఈ వారంలో? వివాహ రోజుల వాళ్ళు కూడా ఎవరు లేరా? సాక్ష్యాలు చెప్పిన వారి గురించి, వివాహ రోజులు బతుక జరుపుకున్న వారి గురించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు అయిన తండ్రి మీకు వందనాలు. జీవాధిపతమైన దేవా మీకు వందనాలు. రక్షణకర్తమైన దేవా మీకు వందనాలు. ఈ రోజున అద్భుతమైన సాక్ష్యాలు వినుటకు మీకు మహిమను చెల్లించడానికి సమయం పడుతుందా? నిజమేనైనా ప్రతి సాక్ష్యము చాలా గొప్పది. మేము భరించలేనటువంటి విషయాలు, డాక్టర్లు కూడా అర్థం కాని విషయాలు మీరు అర్థం చేసుకున్నట్లుగా మా బ్రతుకులో అద్భుతాలు మీరు చేశారు. మీరు చేసిన అద్భుతాలను బట్టి సాక్షులుగా మీరు నిలబెట్టారని బట్టి మీకు వందనాలు. కనుక ప్రభు ఎవరి బిడ్డలకు ఇచ్చిన విజయాన్ని బట్టి మీకు వందనాలు. జగన్ను దీపును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి టీంను బట్టి మీకు వందనాలు, వారి కోచ్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు స్టేట్ లెవెల్లో భరించినటువంటి ఈ గొప్ప విజయాన్ని బట్టి మీకు మహిమని చెల్లిస్తున్నాం. ఎవరి బిడ్డను ఆశీర్వదించండి. రాబోతున్న కాలంలో మా ఎవరి కుమారులు కుమార్తెలు నగరకు చెక్కబడిన మూల కాంభముల వల్ల నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభావ మరి ఈరోజు వివాహ రోజులు, అలాగే బర్త్డేలు, ఈ వార్తలు జరుపుకున్నటువంటి వారిని బట్టి మీకు వందనాలు. వారిని దీవించి ఆశీర్వదించి నిన్ను నూనె దయచేసి నేను మహిమయులంటే ప్రభావం పొందమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థించి మాట్లాడి వెళ్ళుకుంటున్నాం. రైట్, బైబిల్ వాక్యం బైబిల్ చెప్తాను. బైబిల్ చెప్తాను. అయితే అన్నిటి అంతము సమీపమే ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెలుగుగా ఉన్నది. ప్రేమ అనేక పాపములను కప్పులు కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు వికటమైన ప్రేమ గలవారై ఉంటుంది. సనుకు కనకుండా ఒకరికి ఒకడు అభిద్యము చేయుడు. దేవుని నానా విధమైన కృప విషయమై మనిషి గృహ నిర్వాహకుడై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకరు ఉపచారము చేయాలి. This Bible is taken from 1 Peter chapter 4 verses 7 to 11. But the end of all things is at hand. Therefore be serious and watchful in your prayers. And above all things have fervent love for one another. For love will cover a multitude of sins. Be hospitably to one another with grumbling. As each one has received a gift, minister it to one another as good stewards of the manifold grace of God.
If anyone speaks, let him speak as an oracle of God. If anyone minister, let him do it as with the ability which God supplies. In all things, God may be glorified through Jesus Christ, to whom belongs the glory and the dominion forever and ever. Amen. May God bless us. Amen. பேதுரு 4ஆம் அதிகாரம் வசனம் 7 முதல் 11 வரை. எல்லாவற்றிற்கும் முடிவு சமீபமாய் இருக்கிறது. ஆகையால் தெளிந்த புத்தியுள்ளவர்களாய் இருக்கிறது. ஜெபம் பண்ணுவதற்கு ஜாக்கிரதையுள்ளவர்களாய் இருக்கிறது. எல்லாவற்றிற்கும் மேலாக ஒருவரில் ஒருவர் ஊக்கமான அன்புள்ளவர்களாய் இருக்கிறது. அன்பு திரளான பாவங்களை போடும். முறுமுறுப்பில்லாமல் ஒருவரை ஒருவர் உபசரியுங்கள். அவனவன் பெற்ற வரத்தின்படியே நீங்கள் தேவனுடைய பற்பல கிருபையுள்ள ஈவுகளை பகிர்ந்து கொடுக்கும் நல்ல உக்ரானக்காரர்கள் போல ஒருவருக்கொருவர் உதவி செய்யுங்கள். ஒருவன் போதித்தால் தேவனுடைய வாக்கியத்தின்படி போதிக்க கடவன். ஒருவன் உதவி செய்தால் தேவன் நல்ல தந்தருக்கும் பலத்தின்படி செய்ய கடவன். எல்லாவற்றிலேயும் இயேசு கிறிஸ்துவின் மூலமாய் தேவன் மகிமைப்படும்படியே செய்வீர்களாக. அவருக்கே மகிமையும் வல்லமையும் சதாகாலங்களும் உண்டாயிருப்பதாக. ஆமென். వాక్యభాగం చదివినటువంటి ప్రభువు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఒకసారి యంగ్ గర్ల్స్ ఎవరి కుమార్తెలు లేచి నిలబడతారా? ఎవరి కుమార్తెలు ఉన్నారో లేక సంఘంలో రైట్ లేచి అలాగే టైం ఇచ్చేసేయండి మీరందరూ. All the young girls, please come to the dais. We are going to worship God. మనమందరం దేవుని ఆరాధన చేద్దాం. లేవాలి యవనస్తులు పైకి వచ్చేయండి. సంఘం అంతా లేచి నిలబడదాం, ఆరాధన చేద్దాం. అనంతరం వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడవచ్చు ఉంటున్నాడు. కొంత సమయం మన మనసులను మన ఆలోచనలను సమస్తాన్ని దేవుని వైపు తిప్పుదాం. దేవుడు మాట్లాడవచ్చు ఉంటుండగా కొంత సమయం స్తుతి ఆరాధన చేద్దాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ యేసయ్య నీకే తీర్చాలయ్యా. మన ఆశలని తీర్చే దేవుని మనం కలిగి ఉన్నామండి. మనం నడవలేక ఉన్న పరిస్థితిలో ఈ లోక యాత్రలో బలహీనమై ఉన్నప్పుడు మన చేపట్టి దేవుని సన్నిధిని నడిపించేది మన యేసయ్య మాత్రమే. నిజమైన దేవుని కలిగి ఉన్నాం. మన ఆరాధిద్దాం. ఆశయ నీకే తీర్చాలయ్యా. మన ఆశలని దేవుని మాత్రం చెప్తున్నామండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ చిన్న
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆశ నీవు ఆయన బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రభా నేను నీ బిడ్డగా ఉంటాను ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తా ప్రభా, మిమ్మల్ని ఆరాధిస్తా ప్రభా, నాలోని రండి ప్రభా అని ఆహ్వానించుకుంటూ ప్రభుని స్తుతిస్తూ చప్పట్లు కొడతామండి. దేవుడికి చప్పట్లు కొడతామండి. దేవుడు నా మహిమపరచని చప్పట్లు కొడుతున్నామండి. స్తోత్రం 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 ప్రభా. దేవా మీకే మహిమ తండ్రి. అయ్యా నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు వందనములు యేసయ్యా. దేవుడు స్తుతిస్తూ ఈ పాటను పాడుకుంటూ అని అనేక మేలు చేశారు. నా జీవాన్ని పొడిగించారు, నా ఆయుష్ను పొడిగించారు, నాకు ఆరోగ్యం ఇచ్చారు, నాకు ప్రభు విజయం ఇచ్చారు, నాకు జీవాన్ని ఇచ్చారు, నాకు మరొక కిరీటం దయాన్ని కిరీటాన్ని ఇచ్చారు ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. నాకు నా బిడ్డలకు చదువులు ఇచ్చారు ప్రభా. వీరు కట్టడానికి కృపగా సహాయం చేశారు తండ్రి అని దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పాటను పాడుతున్నాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు మాట్లాడే దేవా మీకు మహిమ కలిగిన దేవా మీకు మేమే పాటి వారు నాయన. అయ్యా ఆవిరి లాంటి వారు, గడ్డి పువ్వు లాంటి వారు,
అంతలో కనపడి 50 రెట్లు బుడగలానికి మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమిస్తున్నందుకు వందనాలు. మా పట్ల కార్యాలు చేస్తున్నందుకు వందనాలు. స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. సజీవ సాక్షులుగా నిలబడుచున్నందుకు వందనాలు. జీవవాక్కులు వినబోచు ఉంటుండగా మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మీకు వందనాలు. మీరు మాట్లాడితే మా హృదయాలు సరిచేయబడతాయి. మీరు మాట్లాడితే మా ఆలోచనలు సరిచేయబడతాయి. నిజముగా ప్రభా మీ వాక్యము బండలు బద్దలు చేయి శుద్ధి వంటిది నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. కనుక ప్రభా మీరు మాట్లాడి మా జీవితాలను సరిచేసుకుని ప్రభా నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ యేసు నామములో ఈ మనలో ప్రార్థించి ప్రతి వారిని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పైన చెప్పండి, నాకు వినిపించే చెప్తామా? హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రభు ఉన్నతమైనటువంటి నామానికి మహిమ కలుగుగాక. మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకై దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ దేవుడి స్థానంలో దేవుడు నన్ను నిలబెట్టినందుకై, మనందరినీ తీసుకుని వచ్చినందుకై దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్న సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండని గనక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలని రాజు ఉద్దేశించెను. హల్లెలూయా. కాబట్టి దానియేలు అతి శ్రేష్టమైన ఏమన్నా రాజా? మనుషుడే, సామాన్యమైనటువంటి ఒక మనుషుడే. కానీ దేవుడు దానియేలు గారికి ఏమి ఇచ్చాడంటే అతి శ్రేష్టమైన, మనం మాట్లాడినప్పుడల్లా పిల్లల్ని కావచ్చు, లేకపోతే భార్య భర్తని కావచ్చు, భర్త ఒక్కోసారి భార్యని కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళని కావచ్చు. కొన్నిసార్లు ఏమంటాము? మన నోటి పదం ఏమైంది అంటాం కదా. ఏమంటాం? అనమా ఎప్పుడు ఈ మాట? ఏమంటాం చెప్పండి? ఏమనమా? నీకు బుద్ధి ఉందా లేదా అంటావా? అనమా అంటాం కదా. పిల్లలు మనం చెప్పినప్పుడు మన మాట ఎగిరిపోతే బుద్ధి ఉందా లేదా అంటాం కదా. ఒక్కోసారి భర్తలు కూడా భార్యలు అంటారు, ఒక్కోసారి భార్యలు కూడా భర్తలు అంటారు కదా. ఒక్కోసారి తల్లిదండ్రులు పిల్లలు అంటాం. ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, మరి బుద్ధి అనేది అందరికీ దేవుడు ఇచ్చాడు కదండి. ఇచ్చాడు కదా. చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి బుద్ధిని మనము ఉపయోగించాలి. ఏ సమయంలో, ఎక్కడ, ఏ విధంగా ఉపయోగించాలి. అది మాటలో కావచ్చు, అది పనిలో కావచ్చు, అది ప్రవర్తనలో కావచ్చు, నడకలో కావచ్చు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమిటంటే దానియేలు గారికి అతి శ్రేష్టమైన బుద్ధిని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి అతి శ్రేష్టమైన బుద్ధి మనకు కావాలంటే మనము దేవుని సన్నిధిలో విధేయులుగా ఉండాలి, లోబడే వారిగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దానియేలు గారిని మనం గమనించినట్లయితే ఈ దానియేలు గారు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానంలోను అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నుండి ఉండను గనక రాజ్యమంతటి మీద అతన్ని నియమించవలనని. ఆ రాజు అంటే ఇక్కడ రాజు గారికి బుద్ధి లేదనంటే కదా. అంటే దాని వెనుకున్నటువంటి బుద్ధి రాజుగారికి లేదు. కాబట్టి రాజుగారు ఈయన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. దానికంటే
మనుషులే, ఈయన కూడా మనుషులే కదా, మనిషే కదా. మనము ప్రతి వారము అయ్యగారు ఏం చెప్పారు ఇక్కడ, శుక్రవారం అమ్మా, శుక్రవారము ఎన్ని గంటలకు ఉపవాసుకోవటము, శుక్రవారం ఎన్ని గంటలకు ఉపవాసుకోవటము. మరి మనం ఎంతమంది వస్తున్నామండి? ఈ మాటను మనం అందరూ వింటున్నాం కదా. మనకేమో ఆశీర్వాదం అంతా కావాలా? కాబట్టి దేవుని యొక్క వాక్యం స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాం మనము? వారానికి వారం చెప్తూనే ఉంది. ఎవరికోసం ఉంది? మందిరం ఎవరికోసం ఏర్పాటు చేయబడింది? మన కోసమే. మనమే కష్టపడి, మనమే డబ్బులు పెట్టి, మనమే అప్పు చేసుకొని, కష్టమైన కూడా ఇష్టంగా డబ్బులు ఇచ్చి కట్టుకొని శ్రేష్టమైన మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతమందిని మనం ఉపాసపటంలో ప్రార్థన చేయడానికి, నీ కోసమో, నీ కుటుంబం కోసమో, నీ సంఘం కోసమో, గ్రామం కోసమో ప్రార్థన చేయడానికి స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉంటూ దేవుని సన్నిధిలో కనబడుతున్నాం. ఆలోచన చేయండి. ఎక్కడ మనందరూ ఉద్యోగాలకు వెళ్తుంటే మేము వచ్చేది, అవునా? ఉద్యోగాలు చేస్తున్నామా? ఏం ఉద్యోగాలు చేస్తున్నామా? టీవీ చూసే ఉద్యోగమా? అవునా? అవును కదా. దేవుని సన్నిధిలో ఉన్న మనం అబద్ధాలు చెప్పకూడదు. ఎలాంటి బుద్ధిని మనం కలిగి జీవిస్తున్నాము? కాలము సమీపించున్నది. నిన్న దినంలో ఏమైందో తెలియజేశానంటే, నేను మరి ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యాన్ని తెలియజేశాను. నేను ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మరొకసారి మీకు తెలియజేసి ముందు ఉంచుతున్నాను. ఆ వాక్యాన్ని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివి. హల్లెలూయా. ఏమ్మా ప్రార్థన చేయి అంటారు. శ్రమలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు ఎదుగుతాడు? దేవుడు తెలుసు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని నేను దినంలో దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేసుకుంటున్నాను. కాబట్టి ఎక్కడ ఎలాంటి బుద్ధి కలిగి మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నాం? నీ కొరకు సేవకుడు ఎక్కడి నుంచో పంపించబడ్డాడు. నీ కొరకు సేవకులు ఎక్కడి నుంచో ఏర్పాటు చేయబడి సమస్తాన్ని వదిలి ఎక్కడికి వచ్చాడు? నీ కోసమే వచ్చింది. ఎందుకంటే నీవు స్వస్థ బుద్ధి కలిగి జీవించాలని, స్వస్థ బుద్ధితో దేవుని వెతకాలని, దేవుని వెంటాడాలని, దేవుని గమనించాలని, దేవుని ఎరిగిన కుమార్తెగా పరలోక రాజ్యంలో నీకు స్థలం సంపాదించుకోవడానికి సిద్ధపడాలని. ఎలాంటి బుద్ధిని మనం కలిగి ఉన్నామో చూడండి. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి దానియేలును మనం గమనిస్తున్నాం. మరి దానియేలుకి ఇచ్చినటువంటి బుద్ధిని, దానియేలు గారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వలేదా? ఎక్కడ ఉపయోగిస్తున్నాం మన తెలివిని? ఎక్కడ ఉపయోగిస్తున్నాం మన బుద్ధిని? ఎక్కడ ఉపయోగిస్తున్నామో మన యొక్క తలాంతులని? దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే స్వస్థ బుద్ధి గలవారు అని తెలియజేస్తుంది పేతురు పత్రికలో చూసినట్లయితే. కాబట్టి ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఏర్పాటు చేయబడినటువంటి ప్రఖ్యాతి నొందినటువంటి వానిగా ఉన్నాడు. సామాన్యమైన మనుషులు ఎప్పుడు అంటే దానియేలు వల్లే మనం కూడా దేవుని హస్తంలోనికి వచ్చినప్పుడు విధేయత కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఎన్ని సంవత్సరాల నుంచి సేవకులు నీ కోసం పంపబడుతున్నారు. ఎక్కడ ఉపాసపడడానికి వస్తున్నాం మనం? మందిరం అయిపోయిన వెంటనే స్త్రీల కుటుంబం అంటే ప్రార్థన చేసేటప్పుడే వెళ్ళిపోతున్నారు. నా కోసం అయితే, మా కోసం అయితే ఎలాంటి బుద్ధిని మనం కలిగి ఉన్నాము? అయ్యారండి ఫోన్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి? అయ్యారండి బాగా వెళ్ళినట్టు అయ్యారు పరిగెత్తాలి. మనమైతే మనం ఎలాంటి వారిగా ఉన్నాం చూడండి. ఏది మన బుద్ధి? ఏది మన తెలివి? ఏది మన జ్ఞానము? ఏది మన వివేచన? ఎక్కడ దేన్ని ఉపయోగిస్తున్నాం మనం? కట్టబడిన మందిరంలోనికి రావడానికి మన కాళ్ళు పరిగెత్తుకొని రాలేకపోతుంది. దేనికోసం మన ఆరాటం? దేనికోసం మన పోరాటం? కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా,
ఎందుకంటే ఈ సమయంలో నేను చెప్పాలి. రేపు దేవుడు నాకు ఇస్తాడో ఎవడో నాకు తెలియదు. రేపు నేనేమవుతానో తెలియదు. నేను బ్రతుకున్నప్పుడే నేను పంపబడిన స్థలంలో నేను ప్రకటన చేయడానికి దేవుడి దినంలో నాకు నిలవబెట్టినాడు. చెప్పకపోతే తీర్పులోనికి దేవుడు నన్ను తీసుకుని వచ్చినప్పుడు ప్రకటించావా, చెప్పావా, నీ తెలుగులో ఉపయోగించావా, నీ బుద్ధిని ఉపయోగించావా, నా ప్రియమైన ఎవరికి నీ బుద్ధిని నేర్పించావా? దాని అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ఎన్నిక చేయబడినటువంటి ఈ యొక్క జాబితాలో చేర్చబడిన దానియేలు మనం చూస్తున్నాం. కాబట్టి దానియేలు వల్లే మనం కూడా శ్రేష్టమైనటువంటి బుద్ధిని కలిగినటువంటి మన బుద్ధిని మన దేవుని యొక్క పని కోసం, దేవుని యొక్క పరిచర్య కోసం ఉపయోగించాలి. ప్రార్థన చేయడానికే రావట్లేదు, దేవుని సన్నిధిలో కనపడలేదు, ఉపాసుకోవడానికే రావట్లేదు, ఇతరులకు బాగలేనప్పుడు ఎక్కడ వస్తావు? దేవుని కోసము పరిగెత్తాలా, దేవుని కోసము పోరాడాలి, దేవుని కోసం ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధిలో నిలబడాలా, దేవుని సన్నిధిలో కనబడాలి. అసలు నిలబడము. ప్రార్థన ఎప్పుడు చేస్తాం? దేవుడు నీ కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే సేవకుడే ప్రార్థన చేయాలా? సేవకుడు చెప్పినా చెప్పకుండా ప్రార్థన చేస్తాడు. అందుకనే పంపబడ్డాడు సేవకుడు. అందుకనే దేవుడు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింటాడు. కాబట్టి శ్రేష్టమైనటువంటి మందిరం ప్రభు అందించాడు. కాబట్టి మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉన్నాం, ఏ విధంగా దానియేలు అంటే శ్రేష్టమైన ఈవులు నాకు దయచేయి ప్రభా, శ్రేష్టమైన దీవులు నాకు దయచేయి ప్రభా, శ్రేష్టమైన ఆరోగ్యం నాకు దయచేయి ప్రభా, శ్రేష్టమైన నేను నా బిడ్డలకి చదువు దయచేయి. ఇవన్నీ శ్రేష్టమే కావాలా? ఇవన్నీ కావాలి. నీ పరలోకపు నీకేమి కావాలి అన్నీ కూడా తెలుసు. కానీ ప్రభా అన్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకుతున్నామా? వెతికేవారిగా ఉన్నామా? వెతికేవారిగా ఉంటున్నామా? వెంబడించేవారిగా ఉంటున్నామా? లేకపోతే తీసుకునేవారిగా ఉంటున్నామా? చూడండి, ఎలాంటి శ్రేష్టమైనటువంటి బుద్ధిని దేవుడు ఇస్తే మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఈ లేఖన భాగాలు మనం చదువుకుందాము. 3వ వచనం చదువుదాం. 2వ వచనం నుంచి చదువుదాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 2వ వచనం. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. చాలా థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే బుద్ధి గల వారు అన్నారు, బుద్ధి లేని వారు అన్నారు. అందరికీ దేవుడు ఇచ్చాడు. దాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దాన్ని తెలుసుకోలేక, దాన్ని అనుసరించలేక పాపంలో పడిపోతున్నారు. కాబట్టి ఇక్కడ 10 మందిని కన్నికలు చూపిస్తున్నారు. ఇలాగ కొందరైతే 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు ఉన్నారు. బుద్ధి లేనివారు అంటే లేదండి, వారికి ఉన్నది కానీ నూనె తీసుకొని పోవాలని వారికి అలాంటి బుద్ధిని మనసులో పుట్టించలేదు. 10 మందికి దేవుడు ఇచ్చాడు కదా, జ్ఞానం ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు, మనందరికి ఇచ్చాడు. ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఎప్పుడు ఏమి చేయాలో, ఎప్పుడు ఎవరితో ఏ మాట మాట్లాడాలో, ఎప్పుడు ఏ విధంగా ఎవరితో మెలుగుకోవాలో, ఎవరి విధంగా మనం ప్రవర్తన చేయాలో మనము నడుచుకోవాలి. అదే బుద్ధి. మంచి పని చేసినా కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోతే అది నీకు బుద్ధి ఉందా లేదా అని అంటాం. మరి దేవుడు అడుగుతున్నాడు, నీకు ఉందా లేదా? దేవుడికి సమాధానం ఏం చెప్తాం మనం? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, 2వ వేళ సమీపంగా ఉంది, 2వ వేళ సమీపంగా ఉంది అని చెప్పి మనం చేస్తున్నామా? అప్పుడెప్పుడో నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది, అందరు కొట్టుకొని పోయారు. 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ఓడలో ఉన్నవారు నోవహు కుటుంబం మాత్రమే. వాడి తర్వాత తిరిగి జనరేషన్ వచ్చింది. వాడి తర్వాత వచ్చింది. అప్పుడు బుద్ధి లేకుండా అందరూ ఏం చేశారు? తింటూ తాగుతూ ఏమైపోయారు? జలప్రళయంలో కొట్టుకెళ్ళారు. మరి 2వ రాకడ వస్తుంది 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 అంటే ఎక్కడ రాదు. మొన్న ఎక్కడ వచ్చింది? విజయవాడలో జలప్రళయం వచ్చింది. అందరినీ కొట్టుకోవడానికి అన్ని కూడా ఇళ్లతో సహా కొట్టుకొని పోయి ఆహారం లేకుండా ప్రాంతులాడుతూ ఏడుస్తూ అలా తీసుకున్నారు. చూసారు? అప్పుడే ఆ జలప్రళయం కొట్టుకుపోతే ఏం
చెప్పలేం కదా. కాబట్టి ఆ స్థితి మనకు వస్తుందేమో తెలియదు కనుక మనం ఏం కలిగే బుద్ధి కలిగిన వారిగా సిద్ధపడి మన సిద్ధులలో మన హృదయంలో ఏం చేయాలి, వెలిగింపబడి మెలకుతో ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి బుద్ధి లేని స్థితిలో మనం జీవిస్తూ ఉంటే దేవుడు పెట్టారా, మనకి ఏర్పాటు చేయబడే సుదినాలని మనం సద్వినియోగించుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, బుద్ధి లేని వారు తమ నీటిలో నూనె తీసుకొని పోలేదు, బుద్ధి గల వారు తమ నీటిలో కూడా సింగిల్లో నూనె తీసుకొని పోయి. ఏ విధంగా మన ప్రయాణం కొనసాగిస్తున్నాం, ఏ విధంగా మన జీవన విధానం కొనసాగుతుంది, ఏ విధంగా ఉదయం లేచినప్పటి నుండి మనం దానికి దీనికని ప్రాధాన్యపడుతున్నాం, కానీ ప్రార్థన కోసము ప్రాధాన్యపడుతున్నామా? ఇదందరికీ ఏమి ఎక్కువ మంది పనులు చేసేవాళ్ళు. నీ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క మందిరంలోనికి శుక్రవారం వచ్చి ప్రార్థన చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. 2024 సంవత్సరం 9వ మాసం వరకు కూడా నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఉపయోగించుకుంటున్నామా? ఏంటి మన సమయము దినములు చెడ్డవే కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె. కాబట్టి దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది, అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టును ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు తగిన ఫలాలు మనం ఫలిస్తున్నామా లేదా ఆలోచిస్తున్నాం. కాబట్టి బుద్ధి గల వారిగా ఉంటే పరలోక రాజ్యంలోనికి నీకు ప్రవేశం కలుగుతుందని తెలియజేస్తున్నాం. బుద్ధి గల వారు తమ డ్యూటీలకు సూచన ఏంటంటే, మన దీపాలు, మన హృదయం అనే దీపాలు ఎప్పుడు కూడా వెలుగుతో నింపబడాలి. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు వెలుగుతో నింపబడతావు. మంచి ప్రవర్తన, మంచి మాటలు, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు కనబడాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి అనే ఆశ, తాపత్రత మనలోనికి వస్తుంది. ఇంత జనాంగాన్ని దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించడానికి, పరలోక రాజ్యంలోనికి నడిపించడానికి సేవకులు తీసుకుని వచ్చి ఎక్కడ ఉంటున్నాం మనం, ఏ స్థితిలో పడి ఉన్నాం, ఏ స్థితిలో ప్రవర్తిస్తున్నాం, ఏ స్థితిలో బ్రతుకుతున్నాం మన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి స్థితిని మనం కలిగినామో దేవునికి ఇష్టమైన వారిగా ఉంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే 9వ వచనం చదువుదాం. 29వ వచనంలో, అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును చాలదేమో, మీరు అమ్మవారికి పోయి కొనుక్కొనుడని. ఇప్పుడు మనం ఈ లోకంలో జీవించేటప్పుడు కొద్దిగా ఉప్పు అయిపోయింది అనుకోండి, ఉప్పు అయిపోతే గబగబా పక్కింటికి పోయి తెచ్చుకుంటాం. అది కదా అమ్మ రేపు ఇస్తాంలే అనేసి. కారం అయిపోతే మన సహజంగా గబగబా షాప్కి వెళ్ళే బదులు తెచ్చుకుంటాం. అక్కడికి వెళ్ళి దేవుని రాజ్యంలో సమీపించినప్పుడు అడిగితే ఇక్కడ దొరకదు. మాకు మీకు మనం టికెట్ కొనుక్కుంటాం అనుకోండి, టికెట్ 2 బాటలకి అవుతుందా? ట్రైన్ టికెట్ తీసుకుంటే 2 బాటలకి అవుతుందా? ఒక్కరికే టికెట్ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయబడిన వారు, సిద్ధపడిన వారు మాత్రమే టికెట్ ఉంటేనే లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వెళ్ళారా, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోండి. శుక్రవారం అందరూ రండి. మనకు కుటుంబాలు ఉన్నాయి కదా, మన కుటుంబం దీవెనకరంగా ఉండాలి కదా. మన కష్టంలో నుండి, వ్యాధుల్లో నుండి, బాధల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, మన బిడ్డల చదువులలో విజయాలు అన్ని రావాలంటే మన బిడ్డలకి అమ్మ ప్రార్థన చేయి, నా కుమారుడు ఎగ్జామ్ రాస్తున్నాడు, ఎగ్జామ్ రాసినప్పుడే ప్రార్థన చేస్తావా? పరీక్ష రాసినప్పుడే ప్రార్థన చేయాలా? ఉద్యోగానికి వెళ్ళినప్పుడే ప్రార్థన చేయాలా? ఉద్యోగం కావాలని ప్రార్థన చేయాలా? ఎప్పుడే ప్రార్థన చేయాలా? మనము నిత్యము దేవుని సన్నిధిలో మెలకువగలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అవసరం వచ్చినప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడే కాదు, బాధ వచ్చినప్పుడే కాదు, వ్యాధులు వచ్చినప్పుడే కాదు, ఇబ్బందులు వచ్చినప్పుడే కాదు, కానీ అన్ని సమయాల్లో ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు. హల్లెలూయా. మనం బ్రతికిస్తున్న దేవునికి మనం వందనాలు స్తోత్రాలు చెల్లించడానికి పరిగెత్తుకొని రావాలి.
ఎలాంటి పరిగెత్తుకొని వచ్చే హృదయాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఇది మీకును మాకును చాలా. ఆ టైంలోనే క్షణ మాత్రమే ప్రభు వస్తాడు, తీర్పు జరుగుతుంది. గొర్రెలను మేకలను యేసుక్రీస్తు ప్రభువారు వేరు చేయబోతున్నారు. ఏ గుంపులో ఉన్నామా? గొర్రెల గుంపులో ఉన్నామా? మేకల గుంపులో ఉన్నామా? సిద్ధపడిన కన్నికల వల్ల ఉన్నామా? సిద్ధపాటు లేని కన్నికల వల్ల ఉన్నామా? సిద్ధపాటు లేకపోతే మనం విడిచిపెట్టబడతాం. మన హృదయంలో సిద్ధపాటు లేకపోతే, మన ఆత్మ వెలిగింపబడకపోతే మనం ఏ విధంగా విడిచిపెట్టబడతామో ఒకసారి ఆలోచిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క మాటలు మాట్లాడుచున్నప్పుడు ఇది మన కోసమని మనం గ్రహించాలి, ఇది నా కోసమని మనం గ్రహించాలి. దేవుని యొక్క స్థానంలో మరొక లేఖన భాగాన్ని మనం చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే. ఇది అందరు తీయండి. కొలస్సియన్స్ చాప్టర్ 2:3 అందరు చదవండి. కొలస్సియన్స్ చాప్టర్ 2:3. బుద్ధి విజ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే. ఎవరికన్నా కావాలండి? సర్వ సంపదలు మాత్రం కావాలి కదమ్మా, సర్వ సంపదలు కావాలి. చూడండి, మనం 100 కోట్లు సంపాదించిన 100 సంవత్సరాలు బ్రతుకుతామని గ్యారెంటీ ఇస్తారు ఎవరైనా? ఎవరైనా ఇస్తారా? 100 కోట్లు సంపాదించిన 100 సంవత్సరాలు బతికేది. 100 ఇళ్ళున్నా ఉండేది మనుషులు ఒక ఇంట్లోని కదా. కానీ మనిషికి ఏంటి? పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం మొన్నటి దినంలో నత్తమ్మ దగ్గరికి మేము వెళ్ళాం. సీరియస్గా ఉన్నది. మంగళవారం నైట్ మనం ఉదయం అప్పుడే మా ఇంట్లో ఉపవాస కోటం పెట్టించుకున్నారు. అంటే ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ వరకే 7 వారాల ప్రేయర్ పెట్టమంటే 2 వారాలు, 2వ వారం మంగళవారం అయిపోయింది. ఉదయం వెళ్ళి మేము ప్రేయర్ పెట్టాము. 11 గంటల వరకు అక్కడే ఉన్నాము. 11 గంటల తర్వాత మళ్ళీ వేరే ప్రేయర్కి వెళ్ళడం జరిగింది. సాయంత్రం కల్లా ఆమెకు బాగలేదు. అప్పుడు మంచిగానే ఉన్నారు, పాజిటివ్ ఉన్నారు. ప్రేయర్ వాళ్ళ కొడుకు, వాళ్ళ భర్త, అమ్మ అందరూ పాజిటివ్ ఉంటే మేము కూడా ప్రేయర్ పెట్టి రావడం జరిగింది. సాయంత్రం కల్లా మేము కేఎంసీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆమెని తాళ్ళతో కట్టబడింది. చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు, మళ్ళీ బంధువులు పట్టుకుంటున్నారు. అయినా కూడా పెద్దగా ఎగురుతుందా. అసలు ఏం జరిగిందని తెలియలేదు. ఎక్కువ హై ఫీవర్ అని చెప్పారు. జ్వరం ఎక్కువ వచ్చేసింది, బాగా కాలిపోతుంది. అయితే మాకు 9 గంటలకు తెలిసింది. తర్వాత మేము వెళ్ళాము. నైట్ 11 దాకా అక్కడ ఉన్నాం. మనిషికి ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కాబట్టి ఏం చేయాలంటే దాని విషయంలో తెలియజేస్తుంది. డాక్టర్లు అయితే చెప్పేశారు, మేము ఏం చెప్పలేమో, ఇప్పుడల్లా మేము చెప్పలేమో అని చెప్పేసి. ఆమె అయితే తాళ్ళతో కాళ్ళంతా కట్టేశారు. బెడ్కి చేతులు కలిపి మళ్ళీ పట్టుకొని ఉన్నారు. సుజాతమ్మ వాళ్ళందరూ ఎవరు పట్టుకొని మేము వెళ్ళిన వెంటనే అయిపోయింది. ఏడుస్తుంది, బాగా ఏడుచేస్తుంది. ఏమవుతుందని చెప్పినా కూడా ఓదార్పు మనం చెప్పలేదు. దేవుడు ప్రకటించాడు. మాకు కూడా చాలా బాగా వేసింది ఆ సిచ్యువేషన్ చూసాము. ఉదయాన్నే చూసాము బాగా ఉంది. జ్వరము లేదు, దగ్గు లేదు, జలుబు లేదు, ఏం లేదు, మంచిగా ఉంది. సాయంత్రం కల్లా మనిషి బ్రతుకున్నప్పుడు మనం ఏమేమి మాట్లాడతామో, ఏమేమి చేస్తామో కూడా తెలియదు.
కాబట్టి ఆమె చూసిన తర్వాత మాకు బాగా భయం వేసింది. తర్వాత ప్రతి పక్క నేను నిలబడాలి, పక్క 5 నిలబడ్డారు. ఇంకా ప్రార్థన చేసాము. నైట్ 11:30 దాకా ఉన్నాం. అక్కడక్కడే టెస్ట్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళ కుమార్తె వచ్చి మా మమ్మీకి ఇక్కడ తగ్గదు, మేము రైలు హాస్పిటల్ తీసుకెళ్తాము, చెప్తాను డాక్టర్తో మాట్లాడుతుంటే మేము అన్నాము. రైల్వే హాస్పిటల్ ఏమి చేయదు, అసలు చూడండి కూడా తీసుకెళ్ళి నైట్లలో 11 గంటలు 12 గంటలకు ఎవరు ఉంటారు, డాక్టర్ రారు, ట్రీట్మెంట్ ఇవ్వరు. అలాగే పండుగ పెడతారు, ఇక్కడే ఉంచండి, ఇక్కడ బాగా చూస్తున్నారు, బాగా అయిపోతుంది, ఏమి అవ్వదు, మంచిగానే ఉంటుందని చెప్పినప్పుడు తర్వాత మళ్ళీ స్కాన్ తీశారు. దేవుని దయ వల్ల సజీవురాలుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. జీవం ఇచ్చింది ఆయనే. ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు కాబట్టి మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మన దినంలో మిరియాకి స్ట్రోక్ వచ్చింది. మనం చూసామా, అనుకున్నామా? మిరియా నంబర్ లేదు, అయినా కూడా మేము అడిగి వాటినంతా అడిగి ఎక్కడ లేడీస్ ఉందో వాడు అడిగి అక్కడికి వెళ్ళి దర్శించి ప్రార్థన చేయడం జరిగింది. ఐసీల గురించి మాట్లాడి ఇప్పుడే వాడి ఏదేమైనా దేవుని మహాకృపను బట్టి వారిని సజీవులుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ సమయము ఎప్పుడు అనేది కానీ మనం అనుకుంటాము, అంతా నాకే కావాలనుకుంటాం, అంతా నేనే అనుభవించాలని. ఏం అనుభవించలేము. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం దేవుని స్తుతించాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి మనము మన జీవితాలు కొంచెం సేపు ఉండి కొంచెం సేపు మాయమయ్యేటువంటి జీవితాలకి పోరాడగలండి, తారాడపడకండి. దేవుని సన్నిధిలో మనం కనబడాలి, దేవుని సన్నిధిలో మనం నిలబడాలి, దేవునికి సమయాన్ని మనము హెచ్చించాలి. పొద్దుగూకులు మనకే కదా, వారమంతా మనకే. వారంలో ఒకసారి 2 సార్లు దేవుని సన్నిధిలో మనం కనబడలేమా? దేవుని సన్నిధిలో కూర్చోలేమా? దేవుని సన్నిధిలో దేవుని ఒక వాక్యాన్ని వినడానికి ప్రయాణం ఇవ్వలేమా? మనము ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాము? దేవుడు నీకు 24 గంటలు ఇచ్చాడు. 4 గంటలైనా ఒక రోజులో, లేకపోతే 4 నిమిషాలైనా, 4 గంటల్లో 4 సెకండ్లైనా దేవుని మనం స్థుతిస్తున్నామా? అయ్యా జీవం ఇచ్చారు రావా మీరు కొందరు. మరణ నిద్రపోయినట్టే లేకుండా పోతున్నారు చాలా మంది. కాబట్టి దేవుడు ఇచ్చే సమయానికి దేవునికి మనం ఉపయోగించుకోవడానికి సర్వ సంపదలు దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చే సర్వ సంపదలలో మనం ఏం చేస్తున్నాము చెప్పండి. ఈ కవర్ మనకి ఇస్తున్నారు, ఈ కవర్ కదా, ఈ కవర్ ఇస్తారు కదా, ఇదేంటిది చెప్పండి అమ్మ. మీకు అందరూ మేము ఇస్తాం కదా నెల. ఎందుకు ఇంట్లో పెట్టుకోమనా? ఎందుకు ఇస్తుంది కవరు? ఎందుకు ఇస్తున్నాం చెప్పండి? దేవుని సన్నిధికి నువ్వు పిల్లల కొలది తీసుకొని వచ్చి దేవునికి కానుకగా సమర్పించి దినదినము అనుక్షణము నీకు రోజు కిరీటాలు ఇస్తాడు. రోజుకు ఒక కిరీటం దేవుడు మనకు ఇస్తున్నాడు. కాబట్టి దయాన్ని కిరీటం అని, ఇది మనం లెక్కించలేని కిరీటాలు మనం ఇస్తున్నప్పుడు. మనం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాము చర్చికి? ఎన్ని సంవత్సరాలు చేసినా మనం ఇచ్చేది 100 రూపాయలు 200. ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదించిన కొలది ఇది ఇవ్వాలి. మనకి తెల్ల కవర్లు ఇస్తారు. తెల్ల కవర్లు ఇస్తే మనం ఏం చేస్తాము? తెల్ల కవర్ కనిపించినప్పుడల్లా ఆ తెల్ల కవర్ లేదు. ఆ తెల్ల కవర్ ఇస్తే మన దృష్టిలో ఏంటి అది? తెల్ల కవరు 100 రూపాయల కవర్. చెప్పండి, మీరే చెప్పండి. నిన్ను దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తే, నిన్ను దేవుడు నిన్ను ఈ విధంగా వర్ధన చేస్తే, దేవుడు నీ కుటుంబాన్ని ఇంతగా హెచ్చిస్తే, దేవుడు నీకు ఇంత పరిశుద్ధమైన మందిరాన్ని ఇస్తే, ఏది మన జ్ఞానము, ఏది మన తెలివి, ఏది మన బుద్ధి? కాబట్టి నువ్వు ఆశీర్వదించిన కొలది, దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వు ఇస్తూనే మనం నీళ్లు తీస్తామంటే పాత నీళ్ళు కొత్త నీళ్లు వస్తాయంటారు. బాగా ఊరుతూ ఉంటే ఊట. కాబట్టి మన కుటుంబాలు నువ్వు ఒక ఊటగా ఉండాలి, నువ్వు ఒక జనంగా ప్రవహిస్తూ ఉండాలి. నువ్వు ఆ నీళ్లు తీసేస్తూ ఉంటే నీకు మంచి నీళ్ళు శ్రేష్టమైన దీవెన నీకు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రేష్టమైన ఈవులు మనం కావాలంటే దేవునికి ప్రయాణించి దేవునికి శ్రేష్టమైన వాటిని మనం సమర్పణ చేసేవారిగా ఉన్నాం. చాలా మంది నెల చందాలు 1వ తేదీ కల్లా వచ్చి అంటే నెల అయిపోయినా కూడా కావాలి రావట్లేదు.
దేవుడు మళ్ళీ అడిగాడు, రైగా చెప్తున్నారు అయితే అవునా? కాబట్టి మీ దేవుని పెట్టారు, మేము చెప్తున్నామంటే అది మీ మంచి కోసం, మీకు దీవెన రావాలని, మీకు ఆశీర్వాదం రావాలని, మీకు ఆరోగ్యం రావాలని, నీ కుటుంబం వర్ధిల్లాలని, నువ్వు దేవుని సన్నిధిలో శ్రేష్టమైనటువంటి దీవెన పొందుకుంటూ వర్ధిల్లాలని మేము ఆశపడుతూ తెలియజేస్తున్నాం. కాబట్టి అతి శ్రేష్టమైన బుద్ధిని అయితే మనకు కావాలంటాం, అతి శ్రేష్టమైన బుద్ధిని మా బిడ్డలకి రావాలనుకుంటాము. అతి శ్రేష్టమైన మార్కులు నా కుమారుడు తీసుకొని రావాలా, నా కుమార్తెకి అతి శ్రేష్టమైన బుద్ధితోటి మంచి మార్కులు స్కూల్లో, కాలేజీలో, ఉద్యోగంలో అతి శ్రేష్టమైన వాడిగా ఉండాలని కోరుకుంటాం. మరి నీ దేవుడు కోరుకోవట్లేదు నేను శ్రేష్టమైన వాడిగా ఉండాలని? నీ దేవుడు కూడా, ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి, మన తండ్రి కూడా నేను ఏమనుకున్నాడు, శ్రేష్టమైన బిడ్డలుగా ఉండాలి. శ్రేష్టమైన దీవెన నీకు ఇస్తూ ఉంటే, నేను హెచ్చిస్తూ ఉంటే, నేను దీవిస్తూ ఉంటే, నీ ఆయుష్ పొడిగిస్తూ ఉంటే, నీ ఉద్యోగాల్లో ప్రమోషన్ ఇస్తూ ఉంటే, ఏంటి నీ శ్రేష్టత? ఎక్కడ నీ శ్రేష్టమైన బుద్ధి? ఎక్కడ కనిపరుస్తున్నాం మనం? కాబట్టి దేవుడి ఇచ్చిన సమయాన్ని మనము దేవునికి ఇవ్వడానికి మనం సిద్ధపడాలి. మొదటి రాజు 3వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. ఎంత గొప్పనైనా నీ జన్మలకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయి. కాబట్టి ఇక్కడ రాజుగా ఎన్నిక చేయబడిన తర్వాత, అభిషేకించబడిన తర్వాత మనమైతే ఏం కోరుకుంటాం? ఇక్కడ ఒక మనుషుడుగా ఉన్నటువంటి ఆయన్ని రాజులు చేసినాక, హెచ్చించిన తర్వాత ఏమి కావాలని కోరుకుంటాడంటే బుద్ధి, వివేకాలు. అయ్యా ఇంత జనాంగాన్ని పరిపాలన చేయడానికి, నేను ఇక్కడ నిలబడడానికి నేనైతే తగిందని కాదు, నేను అడగాలనే కాదు, దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క దయను బట్టి దేవుడు నన్ను ఈ విధంగా నిలబెట్టున్నాడు. ఆ అమ్మగారికి నిన్నటిలో కూడా చెప్పాను, బాధలు రావా, వ్యాధులు రావా, ఇబ్బందులు రావా, కష్టాలు రావా, అన్నీ కూడా నేను కూడా అనుభవిస్తూనే ఉన్నాను. శోధన లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు. శోధనలు వస్తే, బాధలు వస్తే, వాటన్నింటిలో నిలబడడానికి అయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక యేసయ్యా నాకు కావాలయ్యా, నీ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా నాకు కావాలయ్యా, నీ అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. నాకు వివేకము గల హృదయం దయచేయమన్నప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి దీవెనలు చూద్దామా? 12వ వచనం చూద్దాం. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. కాబట్టి ఏమని మనం చేశాడు? ఒక్క దీవెనే కావాలన్నాడు. దేవుడు అన్నిటితోటి సర్వ సంపదలు, బుద్ధి, విజ్ఞాన సర్వ సంపదలు సొలొమోను మహారాజు గారికి ఇచ్చాడు. అలాంటి జ్ఞానం కలిగిన వారు ఎవరు కూడా లేరు. చూడండి, మనం అనుకుంటాం అయ్యా అలాంటి జ్ఞానం నా బిడ్డలు కూడా ఇవ్వండి అయ్యా. మరి దేవుని ఆశీర్వాదాలు కావాలంటే దేవుని సంఘంలో నీవు కూడా ముందంజ వేయాలి. దేవుని
ఎన్ని గంటలకి మనకు ఆదివారం ఆరాధన చెప్పండి అమ్మ, ఎన్ని గంటలకి? 10 గంటలుగా, 12 గంటలుగా, 11 గంటలు కదా, అవును కదా. అందుకే మనం 10:30కి 11 గంటలు వస్తుంది. దగ్గరే కదా, మన ఊరు చుట్టూ, మన చర్చి చుట్టూ ఇల్లు ఉన్నాయి, అవును కదా. తక్కువ మంది దూరం నుంచి వస్తున్నారు. దూరం నుంచి వచ్చేవాడు కొంతగా తెలుస్తున్నాము, దూరంలో నుంచి వచ్చేవాడే ముందు వస్తున్నారు. మన దగ్గర ఉన్నాడు కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చినాయి, ఎప్పుడైనా వెళ్ళొచ్చినాయి. ఆ విధంగా సిద్ధపడిన కన్నికలు ఎప్పుడైనా వెళ్ళొచ్చినాయి. లేకపోయినా కూడా బాధ లేదు, పక్కన వాళ్ళ దగ్గర కొంచెం తీసుకొని నిలబడవచ్చు అనుకున్నారు. కానీ ఏమైపోయింది, వారికి అవకాశమే. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, అవకాశాలు ఉన్నప్పుడే మనము సిద్ధపడి నూనెతో కూడా రావాలి. నూనె లేకుండా రాకూడదు. ఏ స్థాయిని ఎదుర్కోవడానికి ఎప్పుడు ఎనీ టైం మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెనలకి అర్హులుగా ఎంచబడతామని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తుంది, ఈయన రాజే, నాకు ఇది చనిపోదయ్యా అనుకుంటాడు, నాకేం పర్వాలేదు, అన్ని కూడా సమృద్ధిగా నా రాజ్యంలో ఉన్నమని ఆయన ఆలోచన చేయలేదు. మనం అనుకుంటాం నాకేం పర్వాలేదు, అంతా ఏదో ఒకటి నీకు కొత్తగా ఉంటుంది, ఏదో ఒకటి మనకు కొత్తగా ఉంది, అన్నీ ఉన్నాయి, సరిపోతుంది అనుకుంటాం. ఫోన్ మనం ఎన్ని, కొందరు ₹1,00,000, కొందరు ₹1,00,000, కొందరు 10,000, కొందరు 20,000, కొందరు 50,000 కొని ఏం చేస్తాము, అన్నిటికంటే ముఖ్యంగా భద్రంగా ఫోన్ని తెచ్చుకుంటాం. కింద పడితే ఏమైంది, ఫోను కింద పడితే ఏమైంది చెప్పండి, అది ఫోన్లు లేవా, ఏమైంది కింద పడితే? పగిలిపోయిన ఫోన్కి అంత ప్రయాణిస్తున్నావే, నువ్వు పగిలిపోయిన హృదయంగా ఉంటే ప్రభు అది మరి బాధపడతాడా, బాధపడ ఆలోచించి. పగిలిపోయే ఫోన్కి 1,00,000 కొంటావో, 2 లక్షలు కొంటావో, 50,000 కొంటావో, 10,000 కొంటున్నావో, 2,000 కొంటావో, పగిలిపోయే ఫోన్కే పగిలిపోయి కింద పడ్డ వెంటనే ఏం చేస్తామో గబగబా అందుకొని ఎట్లా తిరిగి చూస్తామా. ఎందుకు? అమ్మో పగిలిపోయిందేమోనే, 50,000 పెట్టుకున్నా, ₹1,00,000 పెట్టుకున్నా, మళ్ళీ దీన్ని స్క్రీన్ పోతే మళ్ళీ 20,000, 10,000 ఖర్చు అవుతుంది కదా. కింద పడాలంటే మనం దడబుట్టింది, ఎందుకు? ఫోన్ పగిలిపోయిందని. మరి నువ్వు పడిపోతే దేవుడిని దడబుట్టుదా, నా బిడ్డ పడిపోయాడని. నువ్వు పడిపోతే, నువ్వు చనిపోతే, నువ్వు తిరుగుతూ ఉంటే, రాకపోతే, దేవుడికి ఇష్టాలుగా లేకపోతే నీ దేవుడు బాధపడరా? నిన్ను పుట్టించిన దేవుడికి బాధ కలిగించే పనులు మనలో ఏమైనా ఉంటే, చేస్తూ ఉంటే, అనుసరిస్తూ ఉంటే, నడుచుకుంటూ ఉంటే, చూపులుంటే, తలపులుంటే, వాటన్నిటినీ ఏం చేయాలి? దూరంగా ప్రభు నన్ను కడిగి వేయండి, నన్ను శుద్ధులుగా చేయండి, నన్ను శుద్ధులుగా చేయండి, నన్ను బాధ చేయండి, నన్ను భద్రపరచండి, మీ బిడ్డగా నన్ను వాడుకోవడానికి మనం ప్రభు వారికి ఇష్టలుగా ఉంటే ప్రభు నిన్ను కూడా వాడుకుంటాడు. మనం అనుకుంటాం ఏమి తలాంతులు లేవే, అన్ని తలాంతులు నీకు ఇచ్చాడు, కానీ ప్రభు పని కోసం ఏది వాడట్లేదు. ఎంతమంది ఉపయోగిస్తున్నాము? లవ్ యువర్ నేబర్ అంటే ఎంతమందికి పక్క వారికి మనం ప్రేమ చూపిస్తున్నాము? బాగా లేకపోతే పరగేయడానికే వెళ్ళాం కదా. ఎంత ప్రేమ కలిగి జీవిస్తున్నాము చూడండి, ఎంత మంచి బుద్ధం ఉంది కదా. వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్ దాకా ఆడపోతాం, నాకే బోర్డు పనుకోండి ఉంటే అండి. మనకు బాగలేనప్పుడు మన పక్క వాళ్ళు వెళ్ళి బాగలేనప్పుడు మనం వెళ్ళి పలకరించాలి, అదే ప్రేమ అంటే. కాబట్టి యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు, తెలియజేస్తున్నప్పుడు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుతున్నాను. దావీదు కుమారుడు రాజైన సొలొమోను సామెతలు జ్ఞానమును, ఉపదేశమును అభ్యసించుటకును, వివేకము సల్లార్చుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతను అనుసరించుటయందు బుద్ధి కుశలతనిచ్చు ఉపదేశము నందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును. చాలా జ్ఞానం లేని వారికి ఎవరు రాశారు? ఇది ఎవరు రాశారు? ఎవరైతే పొందుకున్నారో, ఎవరైతే అడిగారో, అయ్యా నాకు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు బుద్ధి చాలదయ్యా, నా జ్ఞానం చాలని సొలొమోను మహారాజు ఏమి కావాలని అడిగినప్పుడు ఆ విధంగా
దేవుని సంతోషపెట్టడం తెలియజేస్తుంది. కాబట్టి ఈ సామెతల గ్రంథాన్ని సొలొమోను మహారాజు గారు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పొందుకున్న తర్వాత, ఆయన అడిగిన తర్వాత, ఆయన అనుభవించిన తర్వాత అనుభవపూర్వకంగా రాస్తున్నటువంటి సామెతలు ఇవి చదివినప్పుడు, సామెతల గ్రంథము మనం చదివినప్పుడు ఎంత తెలివి లేని వారికి తెలివి, బుద్ధి లేని వారికి బుద్ధిని కలిగించే సామెత. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనము జ్ఞాపకం తీసుకోవడానికి దేవుడు మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో సజీవమైన మాటలు, వివేకం మాటలు, తెలివినిచ్చే మాటలు, దేవుడికి నడిపించే మాటలు, మనల్ని క్షమించే మాటలు, జీవంతో ఉన్నటువంటి మనందరితో మాట్లాడుతున్న విషయాల్లో మనం ఇంకా దేవుని మాటకి లోబడకుండా ఉంటే, ప్రభు నన్ను క్షమించండి, నన్ను సిద్ధపరచండి, నేను వివేకము కలిగి బుద్ధి లేకుండా కాకుండా బుద్ధి కలిగినటువంటి వారితో నేను కూడా సమానంగా ఉండడానికి ప్రభా నన్ను సిద్ధపరచండి ప్రభా అని మనం తీర్మానం చేసుకునే వారిగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక మాట చెప్పి వర్తమాన కార్యక్రమాన్ని ముగించబోతున్నాను. సామెతల గ్రంథంలో 5వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుతున్నాను. దయచేసి గమనించండి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొక్కుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడదు. కనుక బుద్ధి లేని తనము నుంచి బుద్ధి కలిగినటువంటి స్థితికి రావాలంటే మూలం ప్రాముఖ్యమైనదే దేవుని మాట వినటమే. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము, ఆయన జ్ఞానాన్ని, ఉపదేశాన్ని, బోధిస్తున్న విషయాలు ఆలకించి ఆయన బోధకు చెవియగితే అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు. కనుక దేవుని ఉద్దేశం ఏంటంటే మనం బుద్ధి కలిగిన వారిగా ఉండాలి, తెలివి కలిగిన వారిగా ఉండాలి, ఉన్నతమైనటువంటి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. పరలోక రాజ్యము మన కోసం ఎదురు చూస్తుంది. కనుక దేవుని సమయానికి విలువిద్దాం, దేవుని సన్నిధానానికి విలువిద్దాం. కనుక మనం బుద్ధిమంతులుగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. హల్లెలూయా. కనుక బుద్ధి లేనటువంటి కుమారుడి విషయంలో తండ్రి చాలా బాధపడ్డాడు.